హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ రిషి. నేను వసు. వెల్కమ్ టు సుజన్ మీడియా రియల్ సిటీ 2.0. నిర్మాణ రంగానికి సంబంధించి కన్స్ట్రక్షన్ మెటీరియల్ కాస్ట్ పెరగడం అనేది రియాలిటీ ఇండస్ట్రీ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే విషయంపై క్రెడై నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గుమ్మి రామిరెడ్డి గారు తెలియజేస్తున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. హాయ్ సార్. హాయ్ సార్, హౌ ఆర్ యూ? వెరీ గుడ్ సార్, ఇప్పుడు రియాలిటీలో కన్స్ట్రక్షన్ మెటీరియల్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయింది కదా, సో ఈ ఎఫెక్ట్ రియాలిటీ మీద ఎలా ప్రభావం చూపిస్తుంది? చాలా చూపిస్తుంది. కన్స్ట్రక్షన్ మెటీరియల్ మీద విపరీతమైన రేట్స్ పెరిగాయి. ప్రీ కోవిడ్కి ఇప్పటికి చూసుకుంటే యావరేజ్గా చూసుకుంటే మన కన్స్ట్రక్షన్ కాస్ట్ 35% పెరిగింది. ఇట్స్ వెరీ వెరీ అన్యూజువల్. ఒకప్పుడు ఏంటంటే సిమెంట్ ప్రైస్ పెరుగుతుండేది తగ్గుతుండేది అట్లా ఉండేది, బట్ కంటిన్యూస్గా ఇప్పుడు పెరుగుతూనే ఉంది. స్టీల్ ప్రైస్ ఆల్మోస్ట్ 60% పెరిగింది, సిమెంట్ 35 to 40% పెరిగింది, అలాగే పీవీసీలో ఆల్మోస్ట్ 50%, ఎవ్రీ మెటీరియల్, లేబర్లో ఒక 25%. ఇదంతా పెరగడం వల్ల మనకి ఏమిటంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ ఆల్మోస్ట్ 500 రూపీస్ అడిషనల్ బర్డెన్ పడుతుంది మనకు. ఒక 500 రూపీస్ కన్స్ట్రక్షన్ కాస్ట్ మీద పడినప్పుడు ఏ ప్రాజెక్ట్ ఎవరైనా డెవలప్మెంట్ మీద తీసుకుంటే, మోస్ట్ ఆఫ్ ది డెవలపర్స్ మనం ఏంటంటే ప్రాజెక్ట్ అంతా జాయింట్ డెవలప్మెంట్ మీద తీసుకుంటాము. ల్యాండ్ లార్డ్కి ఇంత షేరు, మనకి ఇంత షేరు అని అక్కడ ఇచ్చినప్పుడు ఏంటంటే మన కన్స్ట్రక్షన్ పర్ ఎసెప్టీ కాస్ట్ 800 to 1000 రూపీస్ మనకు అడిషనల్ బర్డెన్ పడుతుంది. రియల్ ఎస్టేట్ కోవిడ్ తర్వాత మంచి కోలుకుంది. ఎస్పెషల్లీ మన తెలంగాణ రాష్ట్రం చూసుకున్నప్పుడు దేశంలో చూసుకుంటే ప్రథమంగా ఉందని చెప్పొచ్చు రియల్ ఎస్టేట్లో. ఈ టైంలో రేట్స్ పెంచడం అనేది ఎవరికి కస్టమర్స్కి ఏదైతే 1000 రూపీస్ దాదాపు మన పెరిగిందో నేను ఎక్కువ రేట్ తీసి పెంచుతా అంటే అది యాక్సెప్టెన్స్ లెవెల్ కష్టమవుతుంది. సో డెవలపర్స్ దీన్ని బేర్ చేయాల్సిన అవసరం ఉందన్నట్టు ఇప్పుడు. అందుకోసము గవర్నమెంట్ ఆల్సో షుడ్ సపోర్ట్ అస్. అంటే స్టీల్ ధర ఎస్పెషల్లీ పెరిగింది. దానికి రీజన్ ఏం చెప్తున్నారంటే రా మెటీరియల్ ఇది కోల్ ప్రైస్ బాగా పెరిగింది, దానివల్ల ఇంత అవుతుంది. బట్ కోల్ ప్రైస్ పెరగడం వల్ల టన్నుకి 10,000 రూపాయలు సడన్గా పెంచారు, అంత డిఫరెన్స్ పడుతుందా? దీనికి గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ సమ్ ఇనిషియేటివ్. నిజంగా అది కరెక్టేనా అని అనిపించినప్పుడు వీ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో. అండ్ ఇప్పుడు పాండమిక్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఓన్ హౌస్ అనేది తీసుకోవాలని బాగా చేస్తున్నారనమాట. సో అలాంటి పర్సన్స్కి దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్? డెఫినెట్లీ. ఎందుకంటే ల్యాండ్ ఈజ్ లిమిటెడ్. భూమి అనేది అంతే ఉంటుంది, పెరగదు. జనాభా పెరుగుతుంటుంది. సో రియల్ ఎస్టేట్ అనేది ఎప్పటికైనా పెరుగుతూనే ఉంటుంది. సపోజ్ ఈరోజు తగ్గినా కానీ మళ్ళీ 2 years 3 yearsలో మళ్ళీ పెరుగుతుంది. ఒకసారి ప్రాపర్టీ నేను 30 years బ్యాక్ అంటే 93లో 325 రూపీస్ స్క్వేర్ యార్డ్ కొంటే ఈరోజు 1,50,000 రూపాయలు గజమైంది. అంటే కెన్ యూ బిలీవ్? అంటే ఎక్కడ వస్తుంది మనకి ఇంత డిఫరెన్స్? ఏ బిజినెస్లో కానీ ఎక్కడ కానీ మీరు గోల్డ్ అంటాము, కోట్ల రూపాయల గోల్డ్ అని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకోలేము. గోల్డ్ పెట్టుకుంటే ఎప్పుడు భయమే, లాకర్లో పెట్టుకోవాలి, లేకుంటే యూ కాంట్ ఎంజాయ్. బట్ అక్కడ ఫిజికల్గా ఒక ప్రాపర్టీ ఉంటుంది, ప్రాపర్టీ అప్రిషియేషన్ వస్తుంటుంది, యూ కెన్ ఎంజాయ్ ద ప్రాపర్టీ, యూ కెన్ మార్టిగేజ్ ద ప్రాపర్టీ అండ్ యూ కెన్, అంటే సో మెనీ అడ్వాంటేజెస్ ఉంటాయి ప్రాపర్టీ. సో కాబట్టి ఈ రోజైనా ఎప్పటికైనా బెస్ట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ ద రియల్ ఎస్టేట్. మన ఇంటి చుట్టుపక్కల ఎంత గ్రీనరీ ఉందో అంత ప్రశాంతంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండగలం. రియాలిటీ రంగంలో ఇలాంటి ప్రాజెక్టులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది ఎన్ఎన్ఆర్ డ్రీమ్స్కేప్. ఇటీవలే 4వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన ఎన్ఎన్ఆర్ డ్రీమ్స్కేప్ తమను అభిమానించిన ప్రతి కస్టమర్ కు పేరు పేరున ధన్యవాదాలు చెబుతోంది. ఎన్ఎన్ఆర్ డ్రీమ్స్కేప్ ప్రారంభించి 4 సంవత్సరాలు పూర్తి కాగా తమ సక్సెస్ జర్నీని పురస్కరించుకుని తాజాగా సక్సెస్ మీట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. 4వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ప్రతి కస్టమర్ కు పేరు పేరున ధన్యవాదాలు తెలిపి తమ విజయ సోపానాన్ని వివరించారు ఫౌండర్ అండ్ చైర్మన్ నాగరాజు గారు. ఎన్ఎన్ఆర్ డ్రీమ్స్కేప్ అందిస్తున్న 2 ప్రాజెక్టులలో ఇప్పటికే 95% సేల్స్ పూర్తయ్యాయని, ఈ విజయానికి మూల కారణంగా నిలిచిన కస్టమర్స్, మార్కెటింగ్ పర్సన్స్ అందరికీ నాగరాజు గారు ధన్యవాదాలు తెలిపారు. ఎన్ఎన్ఆర్ డ్రీమ్స్కేప్ 4వ సంవత్సర వార్షికోత్సవం సందర్భంగా ఎన్ఎన్ఆర్ డ్రీమ్స్కేప్కి సంబంధించిన ఎవరైతే వ్యక్తులు, సంస్థలు తోడ్పాటును అందించాయో వాళ్ళందరితో మా ఆనందాన్ని పంచుకోవడానికి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. When we started our company, we always believed our company will deliver what customers require, what made them happy. ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రతి కస్టమర్కి
అందించాలనే ఆలోచన మా ప్రథమ ధ్యేయం. పర్యావరణం మీద శ్రద్ధ, ఎన్విరాన్మెంటల్ కాన్షియస్నెస్, వీటితో పాటు ఎంప్లాయీస్ హూ ఎవర్ వర్క్స్ ఫర్ దెమ్ అట్మోస్ట్ కేర్ విల్ బి గివెన్ టు దెమ్. దీంతో పాటు చేసే వ్యాపారం 10 కాలాల పాటు కాకుండా 100 కాలాల పాటు నిలిచే కంపెనీస్ అవుతాయి. సో ఇదే ఆలోచనని బేస్ చేసుకొని ఈ కంపెనీ స్థాపించడం జరిగింది. వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 2 projects. One is this Kartal. We are almost completed this project. And in Rangareddy Guda, Shad Nagar, NH44, very soon, probably in a week or so, we are going to finish the entire sales in that project. And Shankarpalli anedi already it's a nature's divine place. సో అక్కడ కూడా ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ చేయబోతున్నాము. సో మీ సహాయ సహకారాలు మాకు ఎలవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సక్సెస్ మీట్ కు మిస్ ఇండియా ఎర్త్ 2019 తేజస్విని గారు ముఖ్య అతిథిగా హాజరు కాగా ఎన్ఎన్ఆర్ డ్రీమ్స్కేప్ అంటే తన కుటుంబం లాంటి సంస్థ అని చెప్పారు. ఆరోగ్యం, సంపదను కలిపి అందించే ఎన్ఎన్ఆర్ డ్రీమ్స్కేప్ ప్రాజెక్టులు తనను ఎంతగానో ఆకట్టుకుంటాయని చెప్పారు. NNR Dreamscape is a family to me. When I was really wanting to do something for the nature and our time low, I think nature connected me to NNR Dreamscape. I'm really fortunate that I have the association of Nagaraju sir and the entire team of NNR Dreamscape. Real estate for me is all about concrete jungle. But the first time I heard about NNR Dreamscape, inta manchi concept tho vallu vacharu. They are the pioneers and they are going to set an example to all the real estate companies. I'm a doctor and I am saying this, you will get your Arogyam Anandam and Aishwaryam here. I say this because ilanti oka atmosphere lo undi inta manchi oxygen manaku vastunte mana arogyam ekkadiki veltundi. Manakunna హెల్త్ నంతా ఇన్వెస్ట్ చేస్తాం మనం వెల్త్ గెయిన్ చేయడం కోసం, అండ్ దెన్ లేటర్ ఆన్ అదే వెల్త్ నంతా ఇన్వెస్ట్ చేసి హెల్త్ని గెయిన్ చేసుకుంటాం. సో ఇన్స్టెడ్ ఇన్వెస్ట్ ఇన్ ఎన్ఎన్ఆర్ డ్రీమ్స్కేప్, సెక్యూర్ యువర్ ఓన్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్. దశాబ్ద క్రితం తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ప్రముఖ రియాలిటీ సంస్థ ఇండిస్ గ్రూప్ తమ ప్రాజెక్టులలో భవిష్యత్ తరాలకు కావాల్సిన ఎమ్యూనిటీస్ను అందిస్తూ తమ విజయ యాత్రను కొనసాగిస్తోంది. భౌగోళికంగా ఉండే ల్యాండ్ మార్క్స్ కాదు, ప్రజల జీవితాల్లో నిలిచిపోయే లైఫ్ మార్క్స్ని నిర్మించడం తమ లక్ష్యం అంటున్న ఇండస్ గ్రూప్ అందిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్టులలో ఒకటి అయిన సికింద్రాబాద్కు అతి చేరువలో కోంపల్లి బొల్లారం రోడ్లో నిర్మిస్తున్న వీబీ సిటీ సరికొత్త టెక్నాలజీతో భవిష్యత్ తరాల లైఫ్ స్టైల్కు అనుగుణంగా వీబీ సిటీని డెవలప్ చేస్తోంది ఇండస్ గ్రూప్. వీబీ సిటీలో ఫస్ట్ ఫేజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకొని సెకండ్ ఫేజ్లోని ప్రాపర్టీలను త్వరలోనే కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. ఇక 3వ ఫేజ్ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. మొత్తం 1060 ఫ్లాట్స్తో నార్త్ హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్గా ఉంది. మెడ్చల్ జాతీయ రహదారికి సమీపంలో ప్రస్తుతం రియాలిటీ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. ఈ ప్రాంతంలో చేపట్టిన ప్రతి ప్రాజెక్టు విజయవంతమై పెట్టుబడులు పెట్టిన సామాన్య ప్రజలకు కాసుల వర్షం కురుస్తోంది. నార్త్ హైదరాబాద్లో మొట్టమొదటి మేజర్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వీబీ సిటీ పేరుతో డెవలప్ చేస్తోంది ఇండీస్ గ్రూప్. మీ కస్టమర్స్ అందరూ ఎలా ఉంటున్నారు అండ్ హౌ ఆర్ దే లివింగ్, లైక్ దే ఆర్ హ్యాపీ విత్ ద అమ్యూనిటీస్ అండ్ వాట్ అబౌట్ దర్ ఎక్స్పీరియన్స్? మేము ఒక 6 months బ్యాక్ నుంచి హ్యాండ్ ఓవర్ ప్రాసెస్ మొదలెట్టాము. కస్టమర్స్ ఇంటీరియర్స్ అవి చేసుకొని రావడం స్టార్ట్ చేశారు. 300 కస్టమర్స్ ఉంటున్నారు అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళు హ్యాపీగా ఉన్నారనడానికి ఒక మేజర్ ఉదాహరణ కానీ ప్రూఫ్ అంటే ఈ మధ్య 2 ఫెస్టివల్స్ అయ్యాయి, మేజర్ ఫెస్టివల్స్. చాలా బాగా నవరాత్రి ఉత్సవాలు కానీ చాలా బాగా చేసుకున్నారు. మమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తారు. ఇట్స్ బికమ్ లైక్ వన్ ఫ్యామిలీ. అండ్ అమ్యూనిటీస్ కూడా క్లబ్ హౌస్ ఓపెన్ చేసాము అండ్ బ్యాంక్వెట్ హాల్ కానీ జిమ్నాషియం కానీ దే ఆర్ యూటిలైజింగ్ ఇట్ కంప్లీట్లీ. అండ్ ఈ పాండమిక్ టైంలో ఎక్కడికి బయటికి వెళ్లకుండా ఎంటర్టైన్ అవుతా ఉన్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ. వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్. అంటే నేను మీకు చెప్పే కంటే మనమే ఒక కపుల్ ఆఫ్ కస్టమర్స్ని కలుద్దాము. లెట్స్ లిసన్ ఫ్రమ్ దెమ్. ఓకే. Hello sir. Hi. What are the special things that you like a lot about this house?
See, I always lived in a standalone kind of apartment or standalone kind of a living structure. You know, when my son was born, I was quite interested in a community living because పిల్లలు నేర్చుకునేది నలుగురిని చూసి నేర్చుకుంటారు. నా అసోసియేషన్ ఇండిస్తో ఇవాళది కాదు. సో మై ఫ్యామిలీ మెంబర్స్ హ్యావ్ బీన్ అసోసియేటెడ్ విత్ ఇండిస్ for last 4 years. Right, Pebello, they own a flat. So I know what this brand carries, what this brand can offer you. Basis that, you know, I was always quite very reliable about Indus. And ikkada digin tarvata they have not went back on my expectation. Nenu sales office ki vachi na interaction start ayin daggara nunchi it was always about giving something really good to the nuclear families, right? Yes. So ఇప్పుడు మనకి చూస్తే ఇండిస్ దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని ప్రీమియం ప్రాజెక్ట్స్. దీన్ని ఎక్కడ ప్రీమియం క్వాలిటీస్ తగ్గించకుండా ఎట్లా మనం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక మంచి ప్రోడక్ట్ ని ఇవ్వగలం అనేది వాళ్ళ కాన్సెప్ట్ ఉండేది. అది నచ్చడం వల్ల నేను ఇది తీసుకున్నా. ఇది తీసుకున్న దగ్గర నుంచి యూనో హౌ డు ఐ ఇన్వెస్ట్ మై సెల్ఫ్ ఆన్ యూనో ద ఇంటీరియర్ అనేది ఒక కాన్సెప్ట్ ఉండే. దాన్ని ఎంత స్మార్ట్ ఇంజనీరింగ్ చేయగలగాలి, ఎంత మనం స్పేస్ ని యూటిలైజ్ చేస్తూ మోర్ స్పేషియస్ చూపించాలనేది మా ఐడియా ఉండేది. సో ద క్రెడిట్ గోస్ టు హర్. తను చాలా మట్టుకు దీని మీద ఐ మీన్ హర్ ఐడియాస్ ని ఇన్వెస్ట్ చేసింది. ఇండస్ లో మీరు యాజ్ యూ సైడ్ లైక్ 3 months అయిపోయింది అంటున్నారు కదా, సో హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్? అంటే అమ్యూనిటీస్ అన్ని ఎలా ఉన్నాయి? They have not reduced anything when they come from the premium sort of project. You take Pebble City, Viva City. మీరు చూస్తే అట్లాంటి అమ్యూనిటీస్ లో ఏది కూడా ఇక్కడ తగ్గలేదు. You know, you have a badminton court, you have a swimming pool, a toddler swimming pool, an adult swimming pool. They've given you a beautiful gym. All the amenities have been good and I mean I'm quite satisfied. అనే మాటకు అవకాశమే లేని సిటీకి చేరువలో ప్రాపర్టీస్ కోరుకునే వారి కోసం రియల్ ఎస్టేట్ లో లీడర్ గా ఉన్న గిరిదారి కన్స్ట్రక్షన్స్ పలు ప్రాజెక్ట్స్ చేపడుతుంది. హైదరాబాద్ మహానగరానికి ధీటుగా పలు జిల్లాల్లో స్వర్గాన్ని తలపించేలా ప్రాజెక్టులు చేయబోతుంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. మహబూబ్ నగర్, చర్చర్ల, వికారాబాద్, షాద్ నగర్, జహీరాబాద్ సహా మరికొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్ ని తలపించేలా మినీ కాలనీస్ ని నిర్మిస్తుంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. తెలంగాణ వ్యాప్తంగా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రాజెక్టులను చేపడుతూ ప్రతి ఒక్కరి చూపును తమ వైపుకు తిప్పుకుని ఇండస్ట్రీలో శరవేగంగా ఎదుగుతోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. గ్లోబల్ స్టాండర్డ్స్ తో ప్రాజెక్టులను డెవలప్ చేస్తూ కస్టమర్లచే శభాష్ అనిపించుకుంటోంది ఈ సంస్థ. తమ అధినేత రఘుపతి రెడ్డి గారి విజన్, చక్కని ప్రణాళిక, దీర్ఘకాల వ్యూహంతో ఉంటే దేన్నైనా సాధించుకోవచ్చని నిరూపించింది గిరిధారి కన్స్ట్రక్షన్స్. రియాలిటీ రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన రఘుపతి రెడ్డి గారు ప్రాజెక్టు ప్రతి దశలోనూ ఆరోగ్యం, ఆహ్లాదంతో పాటు పర్యావరణంపై కూడా జాగ్రత్తలు తీసుకుని ప్రతి ప్రాజెక్టును డిజైన్ చేయిస్తారు. గిరిధారి కన్స్ట్రక్షన్ అనేది కస్టమర్ బేస్డ్ కంపెనీ. కస్టమర్ ఆలోచనల మేరకే కస్టమర్ ఏ రకంగా ఉండాలని ఆలోచన చేసి వాళ్ళ అడ్వైజ్ తీసుకొని మేము వెంచర్లు స్టార్ట్ చేస్తాం. ఆ ఇన్పుట్ తీసుకొని ప్రాజెక్టు డిజైన్ చేస్తాం కాబట్టి మాకు సేల్స్ మాకు ప్రాబ్లం ఉండదు. ఇక్కడ కూడా కస్టమర్ బేస్డ్ కంపెనీ కాబట్టి కస్టమర్ తీసుకొస్తారు మాకు. కాబట్టి ఆ రకంగా కరోనా వచ్చి ఆల్ కంపెనీస్ ప్రాబ్లం ఫేస్ చేసినా మేము ప్రాబ్లం ఫేస్ చేయలేము. ఎందు గురించి అంటే మా కస్టమర్ బేస్ ఉన్నది కాబట్టి ఎక్కడున్నా మేమున్నామని చెప్పేసి మనం తలదట్టి మా ముందు తీసుకొస్తారు కాబట్టి మాకు అట్లాంటి ప్రాబ్లం లేదు. గిరిధారి కన్స్ట్రక్షన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 33 జిల్లాలు, తెలంగాణలో ఉన్న 33 జిల్లాలలో జిల్లాలకు వెళ్ళి హైదరాబాద్కు మైగ్రేట్ అయిపోయి కంజెస్టెడ్ అవుతున్నాం కాబట్టి ప్రతి జిల్లాలోనూ మంచి క్వాలిటీ లైఫ్ అందియాలనేది గిరిధారి కన్స్ట్రక్షన్ ముఖ్య లక్ష్యం. మనిషికి అవసరం ఉన్న 100% ఫెసిలిటీస్ వస్తే డెఫినెట్గా ఆ ఏరియాలో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కాబట్టి అట్లా 33 జిల్లాలలో కంప్లీట్గా గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ కానీ, విల్లాస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ చేయాలనేది మా గిరిధారి కన్స్ట్రక్షన్ ముఖ్య లక్ష్యం. ఈ రోజు మనతో పాటు మహబూబ్ నగర్లో గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసిన ప్రౌడ్ కస్టమర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి గిరిధారి కన్స్ట్రక్షన్లో వారి ఎక్స్పీరియన్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు రామాంజనేయన్ అండి. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో జేఓగా వర్క్ చేస్తుంటాను. మహబూబ్ నగర్ లో గిరిధారి కన్స్ట్రక్షన్స్ లో మీరు ఇన్వెస్ట్ చేశారని చెప్పారు కదా, గిరిధారి కన్స్ట్రక్షన్స్ తో మీ రిలేషన్షిప్ ఎలా ఉంది? అయితే గిరిధారి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది లావిష్ గ్రీనరీ, గేటెడ్ కమ్యూనిటీ. మా రూరల్ సైడ్ డిస్ట్రిక్ట్స్ లో ఫస్ట్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ గిరిధారి వాళ్ళు చేస్తున్నారు. లైక్ హైదరాబాద్ లో ఎట్లయితే గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అదే గేటెడ్ కమ్యూనిటీ స్టైల్లో రూరల్ కూడా ఆ గేటెడ్ కమ్యూనిటీ
ఫెసిలిటీస్ కానీ అమ్యూనిటీస్ కానీ అందించాలనే ఉద్దేశంతో గిరిదారి వాళ్ళు మహబూబ్నగర్లో జడ్చర్లలో సెలబ్రిటీ టౌన్ కానివ్వండి, గ్రీన్ కౌంటీ కానివ్వండి, సీజన్ టౌన్ కానివ్వండి, బాలనగర్లో వేదాంత కానివ్వండి, నేను అన్ని సైట్లు విజిట్ చేశాను. యాక్చువల్గా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే గిరిదారితోని మొట్టమొదటిగా నేను సెలబ్రిటీ టౌన్లో ప్లాట్ చూశాను, కానీ అప్పుడు తీసుకోలేకపోయాను. అంటే గిరిదారి అంటే మనకు ఆ బ్రాండ్ కరెక్ట్ మాకు అటాచ్మెంట్ ట్రస్ట్ ఉందా లేదా అని కొద్దిగా డౌట్ పడ్డాము. వన్స్ సెలబ్రిటీ టౌన్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా గిరిదారిలో ఒక ప్లాట్ తీసుకోవాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ కానీ అదేవిధంగా సీజన్ టౌన్లో కానీ తీసుకోవడం జరిగింది. చాలా చక్కగా వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేశారో వాళ్ళు ప్రామిస్ చేసిన దానికంటే ఎక్కువగా అమ్యూనిటీస్ డెవలప్మెంట్, అవెన్యూ ప్లాంటేషన్ కానీ, గ్రీనరీ కానివ్వండి, పార్క్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అమ్యూనిటీస్ అన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వీఆర్ ద ప్రౌడ్ టు సే ద ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ ద గిరిదారి కన్స్ట్రక్షన్. రియాలిటీ ఇండస్ట్రీలో దాదాపు 2 దశాబ్దాల విస్తృత అనుభవం ఉన్న సంస్థ రాగమయూరి బిల్డర్స్. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో ఎన్నో ల్యాండ్ మార్క్ ప్రాజెక్టులను ఈ సంస్థ కంప్లీట్ చేసింది. కేజీ రెడ్డి గారి నేతృత్వంలో 1999లో ప్రారంభమైన ఈ రాగమయూరి బిల్డర్స్ ఇప్పటికే 2 దశాబ్దాల చరిత్రను లిఖించి సరికొత్త ప్రాజెక్టులతో కస్టమర్లకు మరింత చేరువవుతోంది. ఇప్పటి వరకు దాదాపు 30,000కు పైగా కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చి అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంది. వందలాది మంది ప్రొఫెషనల్ ఎంప్లాయీస్ తమ సంస్థకు అస్సలు సిసలైన స్ట్రెంగ్త్ అంటారు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కేజే రెడ్డి గారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కేజీ రెడ్డి గారు రాగమయూరి అందిస్తున్న ప్రాజెక్టులను గురించి మరిన్ని డీటెయిల్స్ చెప్తున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. ప్రాపర్టీ డెవలప్మెంట్ లో సంస్థ అధినేత కేజే రెడ్డి గారి స్టైలే సపరేట్ అని చెప్పొచ్చు. కస్టమర్లకు కావలసిన ఇమ్యూనిటీస్ ను అందించడంలో ఎలాంటి రాజీ లేకుండా వ్యవహరిస్తూ ప్రతి ఒక్కరిచే శభాష్ పెంచుకుంటున్నారు. ప్రాజెక్టు డెవలప్మెంట్ పై ఆయన నిబద్ధత, నిజాయితీ రాగమయూరి బిల్డర్స్ ను అగ్రస్థాయికి తీసుకెళ్లాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఎయిర్పోర్ట్ కు సమీపంలోని నంద్యాల రోడ్డులో ఉన్న నన్నూరు వద్ద మయూరి గ్రీన్ హిల్స్ ప్రాజెక్టును చేపడుతోంది రాగమయూరి బిల్డర్స్. మొత్తం 700 ఎకరాల్లో 2,500 యూనిట్లను సంస్థ డెవలప్ చేయనుంది. మయూరి గ్రీన్ హిల్స్ ఇది ఒక టౌన్షిప్. ఎవరైనా ప్లాట్ కొనాలా ప్రాజెక్టులు అనుకుంటే ఒక లేఅవుట్లో కాకుండా ఒక ఊర్లో ప్లాట్ కొనుక్కున్నాం అనే ఫీలింగ్ ఉంది వాళ్ళకు. ఇప్పుడు బేసిక్గా మనుషులు ఎక్కడైతే హ్యాబిటెన్స్ ఉంటుందో, మనుషులు ఎక్కడైతే తెలుగులాడుతూ ఉంటారో అక్కడ వాల్యూస్ పెరుగుతాయి ముఖ్యంగా. ప్లస్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే రాగమయూరిలో ప్రాపర్టీ కొన్నప్పుడు సేఫ్టీ, లీగల్గా 100% లీగలైజ్డ్ ఉంటుంది ఆస్తి. నెంబర్ 1. నెంబర్ 2, ప్రతి ల్యాండ్ కాంపౌండ్ వాళ్ళు కట్టేటప్పటికి వాళ్ళకు ఒక భరోసా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఆస్తి కొనుక్కున్న వాళ్ళు ఊర్లో ఉండరు, ఒక 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత వస్తారు. వాళ్ళకు కూడా ఏంటంటే నేను ఖచ్చితంగా ఊర్లో లేనని తెలిస్తే నా నైబరు ఆక్యుపై చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. 1 అడుగు 2 అడుగులు వాస్తు కోసమో వాళ్ళ పూజారి చెప్పినాడని. మన ప్రాజెక్టులో అవకాశమే ఉండదు. ఎందుకంటే వీ టేక్ రెస్పాన్సిబిలిటీ, వీ ఫీల్ యాజ్ ఏ చీఫ్ సెక్యూరిటీ గార్డ్ ఫర్ ద ప్లాట్ ఓనర్స్. మా దగ్గర ఆస్తి కొన్న వాళ్ళకు వాళ్ళ ఆస్తి కాపాడాలనే బాధ్యత ఎప్పుడు తీసుకుంటున్నాం. కాబట్టి ఈ 22 సంవత్సరాలు ఈ బిజినెస్లో ఉండగలిగినాం. కర్నూలు డెవలప్మెంట్ కానీ మనకి నేషనల్ హైవే ఆల్రెడీ 2 నేషనల్ హైవేస్ ఉన్నాయి అండ్ కర్నూలులో ఇంకొక 2 నేషనల్ హైవేస్ కూడా రాబోతున్నాయని అండ్ ఒక జ్యుడిషియల్ క్యాపిటల్కి ఇక్కడ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంది. చుట్టుపక్కల డెవలప్మెంట్ అంతా ఎలా ఉంది సార్ కర్నూలులో? కర్నూలు ఈజ్ ఎ వెరీ ఫార్చునేట్ టుడే. బేసిక్గా క్యాపిటల్ ఇంతకుముందు మాకు హైదరాబాద్ ఉన్నప్పుడు చాలామంది మా ఇన్వెస్టర్స్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసేటోళ్ళు, చాలామంది కస్టమర్లు. ఒక 7 years నుంచి ఆ ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్ పోవడం ఆగిపోయింది. బేసిక్గా జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు అనౌన్స్ చేసిన తర్వాత చాలా గ్రోత్ ఉంది కర్నూలుకి. కర్నూలు ప్రజలందరూ కూడా ఇప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మా ఊర్లోనే పెట్టుకుందాము, మా ఊర్లోనే ఆస్తి కొందామనే ఫీలింగ్ చాలామందికి ఎక్కువ ఉంది. కర్నూలు ఎందుకు ఫార్చునేట్ అంటానంటే కర్నూలుకి దెర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ కనెక్టివిటీ. ఆల్రెడీ వీ హ్యావ్ 2 నేషనల్ హైవేస్. ద బిగ్గెస్ట్ నేషనల్ హైవే వన్ ఈజ్ కాశీ టు కన్యాకుమారి గోస్ట్ వయా కర్నూలు. పర్టికులర్లీ హైదరాబాద్ టు బెంగళూరు నేషనల్ హైవేని ఇండస్ట్రియల్ కారిడార్ చేయడం జరిగింది. యాక్చువల్గా కర్నూలు అందరూ గేట్వే ఆఫ్ రాయలసీమ అంటారు, కానీ కర్నూలు ఈజ్ ఏ గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా. సో మీరు ఒక GPS మ్యాప్ తీసుకొని కర్నూలులో పెట్టండి. కర్నూలు ఈజ్ ఎ సెంటర్ ఫర్ ఎంటైర్ సౌత్ ఇండియా. అండ్ కర్నూలు ప్రజలు కూడా ఈరోజు ఆల్ కాస్మోపాలిటన్ ఫెసిలిటీస్ అన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఆల్రెడీ. మేము కూడా రాగమయూరి బిల్డర్స్ రియల్ ఎస్టేట్లో పర్టికులర్లీ అపార్ట్మెంట్ కల్చర్ని కాస్మోపాలిటన్ ఫెసిలిటీస్ ఇవ్వాలని చెప్పేసి ఒక సంకల్పం చేసుకున్నాం. అందుకని ఇప్పుడు ఒక 7 ప్రాజెక్ట్స్ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి అన్ని సన్నాహాలు చేసుకున్నాం.
నవ్యాంధ్రలో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్ట్స్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు రాకీ అవెన్యూస్. ఈ సంస్థను అలా తీర్చిదిద్దారు అధినేత రామయ్య వేణుగారు. వరల్డ్ క్లాస్ నిర్మాణాలతో రియాలిటీ రంగంలో ప్రగతి పదంలో దూసుకుపోతుంది ఈ సంస్థ. కస్టమర్ల భవిష్యత్ అవసరాలను గుర్తించడంలో ఎప్పుడూ ముందుంటుంది ఈ సంస్థ. నమ్మకమే పెట్టుబడిగా అఫోర్డబుల్ రేట్లతో అన్ని అమ్యూనిటీస్తో ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తుంది రాకీ అవెన్యూస్. కేవలం లాభాపేక్షతో పనిచేయకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రాజెక్టును నిర్మిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది రాకీ అవెన్యూస్. రాకీ అవెన్యూస్ ప్రాజెక్టుల గురించి మరిన్ని వివరాలు సంస్థ అధినేత రామయ్య వేణుగారి మాటల్లో విందాం. రియాలిటీ రంగంలో నవతరంగం, పెను సంచలనం, విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టాలంటే అది రాకీ అవెన్యూస్ కు మాత్రమే సాధ్యం. మధ్యతరగతి ప్రజలకు పట్టం కడుతూ అందుబాటు ధరలోనే అనన్య సామాన్యమైన వసతులు సమకూరేలా ప్రాజెక్టులు అందిస్తున్న దిగ్గజ సంస్థ రాకీ అవెన్యూస్. ఆహ్లాదకర వాతావరణంలో, అనువైన ధరలో, అన్ని వసతులతో ఉండే ప్రాపర్టీని కామన్ పీపుల్ కు చేరువ చేయడమే లక్ష్యంగా రాకీ సంస్థ అధినేత రామయ్య వేణుగారు ముందుకు సాగుతున్నారు. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనతో పాటు ఉన్నారు రాకీ అవెన్యూస్ అధినేత రామయ్య వేణుగారు. సో రాకీ అవెన్యూస్ గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానమ్మా. సార్, అసలు రాకీ అవెన్యూ అనే నేమ్ ఎలా వచ్చింది అండ్ దీని విజన్ ఏంటి? ఫర్దర్ ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకున్నాం మీ మాటల్లో. డెఫినెట్గా అమ్మా, నేను ఒక విజన్తో చేస్తున్నానమ్మా. మధ్యతరగతి ప్రజలకి సకల సౌకర్యాలు ఉండే ఒక అద్భుతమైన ఇళ్ళ నిర్మాణం చేసి ఇవ్వాలా అనేది నా కోరిక. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే 25,000, 30,000, 40,000 రూపాయల జీతాలు ఉండేవాళ్ళు కూడా ఇల్లు అందివ్వాల అనేది నా ఉద్దేశం అమ్మ. ఇది కత్తిపైన సవారీ లాంటిదే. ఈరోజు సిమెంట్లు, ఐరన్లు, ఇసుక ఇవన్నీ రేట్లు 1 to 3 అయిపోయింది. మధ్యతరగతి ప్రజల్లో చాలామంది ఇళ్ళు లేని వాళ్ళు ఉన్నారు. ఆ ఇళ్ళు లేవటమే కాకుండా ఒక గేటెడ్ కమ్యూనిటీని సృష్టించి ఇవ్వాలా అనేది నా కోరికమ్మ. రాకీ అంటేనే కమిట్మెంట్, రాకీ అంటేనే అఫోర్డబుల్ ప్రైసెస్ అని బయట చెప్తుంటారు. సో ఇంత అఫోర్డబుల్ ప్రైసెస్కి ఇవ్వడానికి గల రీజన్ ఏంటి? ఏ లేదమ్మా, నాకు ఒక ఆశయంతో ఈ ఫీల్డ్లోకి వచ్చాను. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు, అరబియన్ సముద్రం నుండి బంగాళాఖాతం వరకు రామనామం వల్ల రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది నా ఆశయం. లక్షల మందికి ఉపాధి కల్పించాలా అనేది నా లక్ష్యం. లక్షలాది మందిని కోట్లకు అధిపతి చేయాలా అనేది నా గమ్యం. నా దగ్గర కొనుక్కొని ప్రతి ఒక్క వ్యక్తి 1 to 3 అవుతుంది కాబట్టి ఆ రేట్లు, అందుకే లక్షాధికారులు అయ్యేదానికి అవకాశం చాలా ఉంటుంది. అందుకోసమే లక్షల మందిని లక్షాధికారులు కోట్లకు అధిపతులు చేయాలా అనేది నా ఆశయం. సార్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉభయగోదావరిలో చాలా కాంపిటీషన్ ఉంది. సో దీన్ని మీరు ఎలా బేర్ చేస్తున్నారు? నేను ఏ కంపెనీ గురించి ఆలోచించనమ్మా, నా పని నేను చేసుకుంటూ వెళ్ళటం. 2014 నుండి ఇన్ని వేల అపార్ట్మెంట్లు ఎలా ఇవ్వగలిగాను? మనం అఫోర్డబుల్ ప్రైస్కి ఇస్తున్నాం. నీతి నిజాయితీగా నేనేమైతే కస్టమర్కి చెప్పానో అది చేసుకుంటూ వెళ్ళటం వరకు నాకు తప్ప వేరే కంపెనీల గురించి నేను ఆలోచించనమ్మా. ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ 2.0. నెక్స్ట్ వీక్ మరిన్ని ప్రాజెక్ట్ డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, టేక్ కేర్.